అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై సిఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్లను విఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇక అనంతపురం కేంద్రంగా 8 మంది సభ్యుల ముఠా ఈ హనీ ట్రాప్ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిని ఏకాంత ప్రదేశాలకు రప్పించి రహస్యంగా వీడియోలు తీసి ఆ తర్వాత డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై సిఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్లను విఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇక అనంతపురం కేంద్రంగా 8 మంది సభ్యుల ముఠా ఈ హనీ ట్రాప్ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిని ఏకాంత ప్రదేశాలకు రప్పించి రహస్యంగా వీడియోలు తీసి ఆ తర్వాత డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలను పెడతామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై సిఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్లను విఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇక అనంతపురం కేంద్రంగా 8 మంది సభ్యుల ముఠా ఈ హనీ ట్రాప్ దందాను నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఆర్థికంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిని ఏకాంత ప్రదేశాలకు రప్పించి రహస్యంగా వీడియోలు తీసి ఆ తర్వాత డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.